నేను ఒక చైతన్యమైన అవినాశి ఆత్మను. కొద్ది క్షణాల కొరకు ఈ దేహము, దేహ ప్రపంచము నుండి అతీతంగా నేను నా స్వధర్మంలో, నా స్వస్థితిలో, నా స్వరూపంలో స్థితమవుతూ ఉన్నాను. నేను ఆత్మను. ఈ దేహమనే మందిరంలో విరాజమానమై ఉన్నటువంటి ఒక దివ్య శక్తిని, ఒక అద్భుతమైన శక్తిని నేను. ఈ మందిరం వేరు, పూజ్య ఆత్మనైన నేను వేరు. నేనాత్మ మాలికుడనై ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ రకరకాలైన అనుభూతులను పొందుతున్నాను. మనస్సు ద్వారా ఆలోచనలు చేసేది, సుఖ దుఃఖాల అనుభూతిని పొందేది నేను ఆత్మనే. ప్రతి కర్మ చేసే ముందు నిర్ణయం తీసుకునేది కూడా నేను ఆత్మనే. నేనాత్మ ఇంద్రియాలకు అధికారిని. నేను ఆత్మ వేరు, ఈ కర్మేంద్రియాలు వేరు. అనేక జన్మలుగా నేను ఆత్మ దేహ అభిమానంలోకి వచ్చి ఇంద్రియాలకు బానిసైపోయాను. ఇప్పుడు నాకు స్వయంగా భగవంతుడు నా యథార్థమైన పరిచయాన్ని ఇచ్చి, ఆత్మ జ్ఞానాన్నిచ్చి, నన్ను ఆత్మ
ఆత్మాభిమానిగా చేశారు. ఇంద్రియాలకు బానిసగా ఉన్న నన్ను ఇంద్రియజీత్ ఆత్మగా చేస్తూ ఉన్నారు. నేను స్వరాజ్య అధికారి ఆత్మను. నేనాత్మ మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను. ఈ ఇంద్రియాలను నడిపించే, కంట్రోల్ చేసేటువంటి సంపూర్ణ శక్తి నాలో ఉంది. నేనాత్మ ఇప్పుడు నా మనస్సు, బుద్ధి బలం ద్వారా ఈ దేహమనే పంజరం నుండి నేనాత్మ ఒక స్వతంత్ర పక్షి వలె బయటికి వస్తూ ఉన్నాను. అనుభవం చేయండి. దేహమనే పంజరం నుండి నేనాత్మ ఒక పక్షి వలె పైకి ఎగిరిపోతూ ఉన్నాను. పైకి ఎగురుతూ ఎగురుతూ నేనిప్పుడు సూక్ష్మ వతనానికి చేరుకున్నాను. నా ఎదురుగా తెల్లని ప్రకాశంతో నిండి ఉన్న సూక్ష్మవతనం కనిపిస్తూ ఉన్నది. ఈ అవ్యక్త వతనంలో నేను నా యొక్క సంపూర్ణ ఫరిస్తా డ్రెస్సును ధరించాను. ఫరిస్తా డ్రెస్సు ధరించగానే ఎంతో తేలిక స్థితి అనుభూతి అయింది. నేను లైట్ ఫరిస్తాను. డబల్ లైట్ ఫరిస్తాను. ఒక తెల్లని నీడలాంటి ఆకారంలో ఉండే ఫరిస్తాను. అనుభవం చేయండి. మీ ఫరిస్తా స్వరూపాన్ని సూక్ష్మవతనంలో స్పష్టంగా చూడండి. నా అంగంగము నుండి
ప్రకాశ తరంగాలు నలువైపులా వ్యాపిస్తున్నాయి. నేనొక ప్రకాశ పర్వతం వలె ఉన్నాను. ఆహా, ఇది ఎంత తేలికైన స్థితి. దేహం యొక్క ఎలాంటి బరువు లేదు. ఓహో, సూక్ష్మవతనంలో నా ఎదురుగా ఇప్పుడు నా ప్రాణప్రియమైన బాప్ దాదా కనిపిస్తున్నారు. బాప్ దాదా నన్ను చూడగానే అత్యంత ప్రేమపూర్వకంగా, అత్యంత స్నేహభరిత దృష్టినిస్తూ 2 చేతులను చాపి నన్ను తన బాహువుల్లో ఇముడ్చుకున్నారు. బాబా బాహువుల్లో ఇమిడిపోవడంతోనే నేను ఫరిస్తా, సంపూర్ణ ఫరిస్తాగా మారిపోయాను. నాలో మిగిలి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు, పాత సంస్కారాలన్నీ అదృశ్యమైపోయాయి. నేను బాప్ దాదా కంబైన్డ్ స్వరూప ఫరిస్తాను. నేను లేకుండా బాబా ఉండలేరు, బాబా లేకుండా నేను ఉండలేను. నా బాబా నా సర్వస్వము. మధురమైన బాబా, ప్రియమైన బాబా, మీరు నా జన్మ జన్మల యొక్క పరితపనను పూర్తి చేశారు. ప్రాణేశ్వరుడైన బాప్ దాదా, మీరు నాకు డబల్ ఇంజన్గా ఉంటూ నన్ను ఉన్నతమైనటువంటి లక్ష్యానికి తీసుకెళ్తున్నారు. విశ్వానికే మాలికుడిగా త్రిలోకనాథునిగా చేస్తున్నావు. బాబా,
నా బాబా, మీరు నా జీవితంలో అడుగుపెట్టి ఎంత ఇంద్రజాలం చేశా బాబా. నేను కలలో కూడా ఊహించని పరివర్తనను, మార్పును నా జీవితంలో తీసుకొచ్చావు. మీరు నాపై ఎంత దయ చూపించారు బాబా. ఈ సంగమ యుగంలో అంతిమ క్షణం వరకు నేను మీకు సంపూర్ణ సహయోగిగా నా తనువు, మనస్సు, ధనము, సమయం, సంకల్పాలు, శ్వాస ద్వారా మీ కార్యంలో నేను ఎల్లప్పుడూ హాజరుగా ఉంటాను బాబా. నేను మీకు ఒక ఇన్స్ట్రుమెంట్ను బాబా. మీరు నన్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ, ఎలా కావాలంటే అలా, ఎంత సమయం కావాలంటే అంత సమయం నన్ను ఉపయోగించుకోండి. మీ సేవ చేసేందుకు, ఈ విశ్వ కళ్యాణ కార్యం చేసేందుకు నేను సదా హాజరుగా ఉన్నాను. అంతలోనే బాప్దాదా నా తలపై తన వరదాని హస్తాన్ని ఉంచారు. బాప్దాదా చెయ్యి నా శిరస్సుపై ఉంచడంతోనే ఒక అనంతమైన శక్తి కరెంటు వలె నా అణువణువులో ప్రవేశించింది. నేనొక శక్తి గృహంగా మారిపోయాను. బాబా తనలో ఉండే శక్తులన్నిటినీ నాకు సంపూర్ణంగా సమర్పించారు. నా చుట్టూ ఒక శక్తి వలయం వ్యాపించి ఉన్నది. నా అణువణువు నుండి శక్తి ప్రకంపనాలు వ్యాపిస్తున్నాయి. ఈ శక్తి ప్రకంపనాలు విశ్వమంతటా కూడా ప్రసరిస్తున్నాయి.
విశ్వంలో ఉండే సర్వాత్మలకు, శక్తిహీనమైన ఆత్మలకు, మానసికంగా బలహీనంగా ఉన్నటువంటి ఆత్మలందరికీ శక్తి కిరణాలు చేరుకుంటున్నాయి. ఈ శక్తి తరంగాలు వారికి చేరగానే వారి మనస్సు కూడా శక్తిశాలిగా మారుతూ ఉన్నాయి. వారు కూడా శక్తిని అనుభవం చేస్తున్నారు. ఆ శక్తిని ఇచ్చేటువంటి శక్తి దాత పరమాత్మ వైపు వారి యొక్క మనస్సు జోడించబడుతోంది. విశ్వమనే భూగోళం చుట్టూ ఈ శక్తి వలయం తిరుగుతూనే ఉంది. నేను ఫరిస్తా. సర్వశక్తుల యొక్క అనుభవంతో నేను సూక్ష్మవతనం నుండి వాపస్ సాకార వతనంలో సాకార దేహంలో నా మందిరంలో భృకుటి సింహాసనంపై చేరుకున్నాను. బాబా నుండి తీసుకున్న శక్తులన్నిటినీ నేను కర్మల ద్వారా అనుభవం చేస్తూ ఇతరులకు కూడా అనుభూతి చేయిస్తాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. సాగరా నీ స్నేహములో మదిలోని కలతలే మాయమైపోయే నీ జ్ఞాపకాలే నన్ను వీడవాయే సదా వెంట నిలిచి సరాగాలు విడితే ఓ స్నేహ సాగరా.
హస్తం తనను చేరదీసి నా తోడు నీవై నన్ను నడిపించావే నీ కంటి పాపలా నన్ను చూసుకుంటూ లాలించి పాలించి మురిపించినావే లాలించి పాలించి మురిపించినావే మధురాతి మధురం నీ సాన్నిహిత్యం మహానంద భరితం మహానంద భరితం ఓ స్నేహ సాగరా నన్ను మేలు కొలిపి నన్ను నాకు తెలిపి సరికొత్త జీవితం నాకందించి మెరిసే భాగ్యమే అతి ఉజ్వలంగా భూమి పైన మెరిసే సితారనే కాగా భూమి పైన మెరిసే సితారనే కాగా చిరునవ్వులోనికి నీ ముఖార విందం నా ఎదుటే నిలిచే సదా ఎదుట నిలిచే ఓ స్నేహ సాగరా కల్పాంతమున వచ్చి నీవే నన్ను మెచ్చి దివ్య గుణాలతో సింగారించావే జన్మ జన్మాంతరాలకు తరగని నిధులిచ్చి వరదానాలతో జోలెను నింపావే వరదానాలతో జోలెను నింపావే మనికి తెంచను నీ అపార కృపను ప్రతి ఘడియా స్మరించి పులకించెదను ఓ స్నేహ సాగర నీ స్నేహములో మదిలోని కలతలే మాయమైపోయే నీ జ్ఞాపకాలే నన్ను వీడవాయే సదా వెంట నిలిచి సరాగాలు మీతే ఓ స్నేహ సా